హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీహా ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి బగారా రైస్ చికెన్ కర్రీ చేయబోతున్నానండి. నేను సండే రోజు ఆఫ్టర్నూన్ లంచ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. నేను లంచ్లో చేసిన ఐటమ్స్ అండి ఇవి. సో చికెన్ని కడిగేసుకున్నాక దాంట్లో పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, అలాగే లెమన్ వేసి బాగా కలిపేసుకోవాలండి. ఇక్కడ నేను కర్రీ చేయడానికి మొత్తం అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఇక్కడ ఈ ప్లేట్లో కనిపిస్తున్నవన్నీ మనం పేస్ట్ చేసుకోవడానికండి. మంచి గ్రేవీతో కూడిన చికెన్ కర్రీ అనేది వస్తుంది. ఇంకా మేమైతే మార్నింగ్ టిఫిన్ అయితే చేసేసామండి. తర్వాత లంచ్ కోసం నేను చికెన్ గ్రేవీ చేస్తున్నాను, అలాగే బగారా రైస్. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లోకి పుదీనా, కొత్తిమీర, అలాగే ఒక ఉల్లిపాయ అండి ఇలా చిన్న చిన్న కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు గ్రేవీని బట్టి మీరు ఉల్లిపాయలు, టమాటాస్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఒకటే ఉల్లిపాయ తీసుకున్నాను. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఒక 2-3 ఉల్లిపాయలు తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 3 టమాటాలు తీసుకున్నాను, కానీ నేను 2 వాడుతున్నానండి. టమాటాస్ పుల్లగా లేకుండా ఉండేవి చూసుకోవాలి. సో వీటిని పేస్ట్ చేసి మనం పెట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత మసాలా పౌడర్ అండి. గరం మసాలా కోసం నేను మసాలా దినుసులు అలాగే అన్నీ తీసుకొని ధనియాలు, ఎండు కొబ్బరి ఇలా చిన్న చిన్న కట్ చేసి వేసుకొని కొంచెం వేయిస్తున్నాను. అప్పుడప్పుడే వేయించుకొని వేసుకుంటే కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది, మంచి ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి అన్నమాట. దీన్ని కొంచెం రంగు మారే వరకు వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత రైస్ కోసం నేను గిన్నె పెట్టుకున్నానండి స్టవ్ మీద. బగారా రైస్ చేస్తున్నాం కదా, బాస్మతి రైస్తో చేస్తున్నాను. రైస్ని కూడా ఏం కడగలేదండి, అవి పాత బియ్యం అన్నమాట. వాటిని నానబెట్టాల్సిన పని ఉండదు. మనము ఇలా పోపు వేసుకున్నాక కడిగి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బగారా ఎలా చేసుకోవాలో మీకు తెలుసు కదా. ఆయిల్ వేసి అది వేడయ్యాక మసాలా దినుసులు వేసి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చిదనం పోయే వరకు వేయించుకొని దాంట్లో మనకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి నేను ఒక 4 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. తర్వాత సాల్ట్ కూడా వేసుకొని చెక్ చేసుకోవాలి. మనకు బగారా రైస్ సాల్ట్ బాగుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 5-10 మినిట్స్ అయిన తర్వాత ఇలా పొంగొచ్చిన తర్వాత మనం రైస్ కడుక్కున్నాం కదా, బాస్మతి రైస్ వేసేసుకోవాలి. వేసేసి కలిపేసుకొని మనం మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. నేను ఈ పైన వచ్చిన ఆకులన్నీ తీసేస్తానండి, ఎందుకంటే తినేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటాయన్నమాట పెద్ద పెద్దవి. ఇప్పుడు దీన్ని పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకొని ఇటు కర్రీ చేసుకుందాము. కర్రీ కోసం బాండి పెట్టాను. కర్రీ కోసం అన్నీ రెడీ చేసే ఉంచుకున్నాం కదండి, పేస్ట్ అలాగే మసాలా పౌడర్ అంతా. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే, నేను పేస్ట్లో వేసాను కాబట్టి మళ్ళీ వేయట్లేదు. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం వేసుకొని దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసి వేయించుకోవాలి. దీంట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయేలాగా వేయించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, దగ్గర పడింది. ఇలా వేగితే సరిపోతుంది. తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, అది వేసేసుకోవడమే. చాలా చాలా ఈజీగా ఉంటుందండి. చాలా మంచి గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కర్రీస్ చేసుకున్నప్పుడు మనం మసాలా వెంటనే చేసుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది. దీన్ని కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో నుంచి చికెన్ నుంచి వాటర్ అనేది కొంచెం రిలీజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. వాటర్ అనేది వస్తుంది, ఆ వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. దీన్ని కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం సాల్ట్ అది చెక్ చేసుకోవాలి. సాల్ట్ తక్కువ ఉంటే వేసుకోవచ్చు. నేను కొంచెం సాల్ట్ తగ్గింది, అందుకని కొంచెం యాడ్ చేశాను. తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్, అది ఒక స్పూన్ వేసానండి. మీరు టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు, 1-2 స్పూన్లు వేసుకోవచ్చు. మొత్తం అయితే ఎలాగో వాడం.
ఘాటు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు అంటే కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత దీంట్లో మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ కుక్ అయిందండి, ఇంకా హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసి మనం మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది చికెన్ అనేది. మంచి గ్రేవీ, టేస్టీ గ్రేవీ ఉంటుందన్నమాట. చూడండి గ్రేవీ అయితే ఎంత చిక్కగా ఉందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మీరు ఈ కర్రీని చపాతీకి కానీ పుల్కాకి కానీ దేంట్లోకైనా పూరీకైనా దేనికైనా బాగుంటుంది. ఇక మనం మూత పెట్టి మగ్గిచ్చేసుకొని మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. పీస్ కూడా సాఫ్ట్గా అయిందో లేదో చెక్ చేసుకోవాలి. కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి, లేదంటే మనకు రబ్బర్గా అనిపిస్తుంది కదా చికెన్ సరిగ్గా కుక్ అవ్వకపోతే. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆయిల్ అనేది మీకు గమనిస్తే బయటకు వచ్చింది. అప్పుడు నేను దానిపైన కొంచెం కొత్తిమీర కరివేపాకు వేస్తున్నానండి. ఎలాగో పేస్ట్లో వేసాం కదా, అందుకని కొంచెంగా వేస్తున్నాను. మళ్ళీ మా పిల్లలు ఎక్కువగా ఆకులు కనబడితే తినరనమాట. సో అలా నచ్చని వాళ్ళకు కూడా ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. దీన్ని మనం ఒక 2 నిమిషాలు వదిలేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. బగారా రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇక లంచ్ చేయడం అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో కర్రీ అనేది. చాలా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, మంచి గ్రేవీతో ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ వచ్చేసి మా పాప ఇంకా నేనే పెడతా అని తను వడ్డిస్తుందన్నమాట. వాళ్ళకి కావాల్సింది ఓన్లీ లెగ్ పీస్ అండి, అదొక్కటి తింటారు, ఇంకా అన్నం తింటున్నారు. దాన్ని పట్టుకొనే కూర్చుంటారు ఇంకా. సో తనకు రావట్లేదు కానీ నేనే పెడతా అని చెప్పేసి అంటుంది. ఇది ఒకటి నేను పెడతాలే అంటే సరే అని ఇచ్చిందండి. ఇక్కడ ఏదో మూవీ చూస్తూ లంచ్ చేస్తున్నాము. సో సౌండ్ వినబడుతుందని యాక్చువల్గా తన మాటలు ఉంచాలనుకున్నాను, కానీ టీవీ సౌండ్ వస్తుంది కదా, సో అందుకని డిస్టర్బెన్సింగ్ ఉందని తీసేశాను. ఇక తనే వడ్డిస్తుందండి మాకు కూడా. తను వడ్డించేసుకొని నాకు కూడా తనే పెడుతుంది. చూడండి బగారా రైస్ కూడా చాలా బాగా వచ్చింది బాస్మతి రైస్తోని. పుల్లలుగా వస్తుందండి. రైస్ని బట్టి మనకు అవుతుందన్నమాట. రైస్ కొత్తవైతే మాత్రం ఒక గ్లాస్కి 1.5 గ్లాసు వాటరే తీసుకోవాలి, కొంచెం నానబెట్టుకోవాలి. నేను నానబెట్టకపోయినా కానీ బియ్యం చాలా బాగా వచ్చిందండి రైస్ అనేది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ శ్రీహ తలగొట్టుకుంటుంది. ఎందుకంటే నాకు కూడా ప్లేట్లో పెట్టింది, కానీ మమ్మీకి సూపే వేశాను, పీస్ వేయలేదని చెప్పేసి మర్చిపోయానని చెప్పేసి అలా తలపైన బాదుకుంటుంది. అసలు ఇంట్లో ఆడపిల్ల ఉంటే అందమే వేరుంటుందండి. అల్లరి అందం అలక అదే బాగుంటుంది కదా. ఇంకా అప్పుడప్పుడు హెల్ప్ కూడా చేస్తుంది శ్రీహ నాకు. సో ఈ విధంగా ఈరోజు తనే మాకు వడ్డించిందనమాట. ఇంకా కన్నయ్య అయితే మా వాడు పడుకున్నాడండి. ఇంకా తను అడుగుతుంది వాళ్ళ పప్పాని తినవా అని చెప్పేసి. నేను ఇందాకే టిఫిన్ చేశాను కదా, నేను తర్వాత తింటానని చెప్తున్నారు మా వారు. సో ఇంకా మా కన్నయ్య కూడా జాయిన్ అయిపోయాడు, లేసాడనమాట. నిద్ర లేసి కొంచెం నోట్లో వాటర్ పోసుకొని వచ్చాడు. ఇంకా వాడిని తీస్తూ ఉంటే నన్నొద్దు మమ్మీ అక్కని తీయు అని అంటుంది. ఇది అండి ఈరోజటి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చికెన్ గ్రేవీ అనేది ఇలా చేసుకొని ట్రై చేయండి. నేనైతే ఈరోజు లంచ్లోకి ఇది చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.